ఆర్టీవీ తెలుగు. నమస్కారం. ఏఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని సీఎం దిశానిర్దేశం. జాతీయ రహదారులు రాష్ట్రంలోని పోర్టులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలను కనెక్ట్ చేసేలా నిర్మాణం చేపట్టాలని సూచన. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడమే చంద్రబాబు లక్ష్యమని మాజీ సీఎం జగన్ ఆరోపణ. రాజధాని విషయంలో తమ పార్టీ ఒక స్పష్టమైన ఆచరణాత్మకమైన ప్రణాళికతో ఉందని జగన్ వెల్లడి. కేవలం కాంట్రాక్టుల ద్వారా కమిషన్లు దండుకోవటానికే అమరావతిని తెరపైకి తెచ్చారని, ఇది ప్రజలను మోసం చేయటమేనని ఆగ్రహం. రాబోయే 3 సంవత్సరాలలో ప్రతి నగరం, పట్టణం, గ్రామాల్లో క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ క్రీడారంగంలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రగామిగా నిలిపేలా కృషి చేస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ వెల్లడి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అభివృద్ధికి 170 కోట్లతో భారీ ప్రణాళిక చేపట్టామని వ్యాఖ్య. ఘనంగా ఏఆర్టీవీ ఛానల్ ప్రారంభోత్సవం. పూజా కార్యక్రమాల అనంతరం కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఏఆర్టీవీ ఛానల్ అధినేత రాంబాబు. ప్రజల సమస్యల్ని ప్రతిబింబిస్తూ వారి గొంతుకగా నిలవడమే లక్ష్యంగా ఏఆర్టీవీ ఛానల్ ను ప్రారంభించినట్లు రాంబాబు స్పష్టీకరణ. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. జాతీయ రహదారులు రాష్ట్రంలోని పోర్టులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలను కనెక్ట్ చేసేలా నిర్మాణం చేపట్టాలని సూచించారు. సచివాలయంలో బుధవారం రహదారులు, భవనాలు, రవాణా, జాతీయ రహదారి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్రంలో రోడ్ల నిర్వహణ, పాత్హోల్ ఫ్రీ రహదారులు, ఈవీ బస్సుల వినియోగం, వివిధ రాష్ట్రాలను అనుసంధానించేలాగా జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణంపై సమీక్షలో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రహదారుల నిర్వహణ పటిష్టంగా ఉండాలని అన్నారు. మొత్తంగా 45,433 కిలోమీటర్ల మేర రోడ్లు ఉంటే వాటిల్లో ఏటా 10,238 కిలోమీటర్ల మేర నిరంతర నిర్వహణ చేయాల్సి ఉందని తెలియజేశారు. ప్రజలకు రోడ్ల వల్ల ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. రోడ్ల నిర్వహణ అనేది నిరంతర ప్రక్రియగా చేపట్టాలని సూచించారు. ఆర్ఎన్బి రహదారులు మెయింటెనెన్స్ కోసం నిధుల కొరత లేకుండా చూడాలని ఈ సందర్భంగా తెలియజేశారు. స్థానికంగా భౌగోళిక పరిస్థితులు, వాతావరణం అంశాలని పరిగణలోకి తీసుకుని రోడ్ల నిర్వహణలో చర్యలు చేపట్టాలని అన్నారు. కాలువలు ఉన్న 570 కిలోమీటర్ల మేర రహదారులు పదే పదే ధ్వంసం అవుతున్నాయని తెలియజేశారు. ఇలాంటి ప్రాంతాల్లో ఏ మెటీరియల్ తో రోడ్ల నిర్మాణం జరిగితే బాగుంటుందని ఆలోచన చేయాలని అన్నారు. రాజధాని విషయంలో తమ పార్టీ ఒక స్పష్టమైన ఆచరణాత్మకమైన ప్రణాళికతో ఉందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ క్యాడర్ సమావేశంలో పాల్గొన్న ఆయన అమరావతి ప్రాజెక్టును ఒక దోపిడీ గనిగా అభివర్ణిస్తూ మావిగన్ ప్రతిపాదనపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయటమే చంద్రబాబు లక్ష్యమని జగన్ ఆరోపించారు. కేవలం కాంట్రాక్టుల ద్వారా కమిషన్లు దండుకోవటానికి అమరావతిని తెరపైకి తెచ్చారని, ఇది ప్రజలను మోసం చేయటమేనని మండిపడ్డారు. హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో చదరపు అడుగు ధర 4,500 రూపాయలు ఉంటే అమరావతిలో 14,000 కట్టబెడుతున్నారని, ఇది అతిపెద్ద దోపిడీ అని ఆయన ధ్వజమెత్తారు. అలాగనే అభివృద్ధి కేవలం ఒకే చోట కేంద్రీకృతం కాకూడదని, అమరావతి వెనుక ఉన్నది కేవలం సంపన్నుల ప్రయోజనాలేనని జగన్ తన క్యాడర్ కు వివరించారు. 5 ఏళ్ల కాలంలో సగం టర్మ్ అయిపోయింది. ఇక మిగిలినది మరో సగం టర్మే. ఈ సగం టర్మ్లో కూడా ఇంకొక సంవత్సరం దాటితే రేపు సంవత్సరం చివరిలోకి వచ్చేసరికి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 1.5 సంవత్సరం నేను కూడా రోడ్డు మీదనే ప్రజలతోనే ప్రతి నియోజకవర్గము తిరుగుతూ వస్తా. ఆ తర్వాత ఆ పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తాను. చంద్రబాబు నాయుడు గారికి మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఇచ్చినాం మనం. అయ్యా చంద్రబాబు గారు, రాష్ట్రానికి ఇప్పుడే కాదు, మీరు చేస్తూ ఉన్న చర్యలతో రాష్ట్రానికి ఎప్పటికీ క్యాపిటల్ లేకుండా చేస్తూ ఉన్నారు. అలా చేయడం వల్ల రాష్ట్రానికి అసలు క్యాపిటల్ అనేది ఉండదు మీ వల్ల. దయచేసి ఇది మానుకోండి. అమరావతి అని చెప్పి నువ్వు రైతులను మోసం చేస్తూ ఉండవు, అమరావతి అని చెప్పి నువ్వు ప్రజలను మోసం చేస్తూ ఉండవు.
ఆ అమరావతిలో రోడ్లు వేయడానికే, కరెంట్ వేయడానికే, డ్రైనేజ్ వ్యవస్థ నెలకొల్పడానికే, నీళ్ళు ఇవ్వడానికే, ఇలాంటి బేసిక్ వసతులు కల్పించడం కోసమే నువ్వంతటి నువ్వే ఎకరాకు 2 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి నువ్వంతటి నువ్వే సెంట్రల్ గవర్నమెంట్కు డిపిఆర్లు ఇచ్చినావు, నువ్వంతకు నువ్వే బ్యాంకులకు డిపిఆర్లు ఇచ్చినావు. ఈ లెక్కన 50,000 ఎకరాలకే 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే మరో 50,000 ఎకరాలని చెప్పి నువ్వు మళ్ళా వచ్చి మళ్ళా తీసుకుంటూ 1,00,000 ఎకరాల అమరావతి అని చెప్తూ ఆ 1,00,000 ఎకరాలకు 2,00,000 కోట్లు తేవాలి అని అంటే ఆ 2,00,000 కోట్లతో నువ్వు నిరంతరం రోడ్లు వేస్తూనే ఉంటావు, నువ్వు నిరంతరం కరెంట్ ఇచ్చే కార్యక్రమమే జరుగుతూ ఉంటుంది, నువ్వు నిరంతరం డ్రైనేజ్ పనులే చేస్తూ ఉంటావు, నువ్వు నిరంతరం నీళ్ళు ఇచ్చేదాని కోసమే నువ్వు అవస్థ పడతా ఉంటే ఇక రాజధాని ఎప్పుడు వస్తుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఇప్పటికే 12 ఏళ్ళు అయిపోయింది 2014 నుంచి ఇప్పటికే దిక్కు దివానం లేదు. ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదు. డబ్బంతా రోడ్లకే ఖర్చు అవుతుంది, డబ్బంతా కరెంట్ వేయడానికి ఖర్చు అవుతుంది, డబ్బంతా డ్రైనేజీలు పెట్టడానికే ఖర్చు అవుతుంది. ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందో ఆ దశాబ్దాల కాలంలో ఈ రాబోయే 3 సంవత్సరాలలో ప్రతి నగరం, పట్టణం, గ్రామాల్లో క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ క్రీడా రంగంలో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోని అగ్రగామిగా నిలిపేలాగా కృషి చేస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అభివృద్ధికి 170 కోట్లతో భారీ ప్రణాళిక చేపట్టామని తెలిపారు. 3 దశల్లో స్టేడియం అభివృద్ధి, క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని పేర్కొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం అభివృద్ధి పనులకు ఖేలో ఇండియా నిధులతో శంకుస్థాపన కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడారు. పార్లమెంటు ఉభయ సభల్లో అమరావతికి చట్టబద్దత కల్పించిన శుభ సందర్భంలో ఈ కార్యక్రమం జరగడం విశేషమని తెలియజేశారు. ఇందులో ఖేలో ఇండియా ద్వారా 20 కోట్లు, శాప్ ద్వారా 20 కోట్లు, మిగిలిన నిధులు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సమకూరుస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ 5 ఏళ్లలో ఆగిపోయిన క్రీడా అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు వేగం పుంజుకుంటున్నాయని, గుంటూరులో ఇప్పటికే శంకుస్థాపన జరిగిందని, త్వరలో శ్రీకాకుళంలో కూడా పనులు ప్రారంభమవుతాయని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. దానిలో భాగంగానే గత 2 సంవత్సరాలుగా పేద క్రీడాకారులకు ఎవరికైతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన ఇన్సెంటివ్స్ ను 25 కోట్ల రూపాయల పైగా సుమారుగా 400 మందికి ఇప్పించిన ఘనత మా ముఖ్యమంత్రి గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ గారికి దక్కుతుంది. అలాగే ఈరోజు గర్వంగా చెప్తున్నాం, ఖేలో ఇండియా నిధులు కేవలం నార్త్ ఇండియాకే కాదు, దక్షిణ భారతంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి కూడా వస్తాయనే దానికి ఒక నిదర్శనం ఇది. ఈరోజు 70 కోట్ల రూపాయలు ఖేలో ఇండియా నిధులను కూడా ఈ రాష్ట్రానికి తీసుకొని రావడం, ఇదే నిధులను మా ఎంపీలు ఎవరైతే ఢిల్లీలో ఉన్నారో వాళ్ళ యొక్క సహకారంతో వచ్చే సంవత్సరం 100 నుంచి 200 కోట్లు తెచ్చే విధంగా కూడా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లోనే కాకుండా వాళ్లకు కల్పించవలసిన అన్ని స్థితిగతులను మెరుగుపరిచే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే మా ఎంపీ గారు చిన్ని గారు ఇక్కడ ఉన్నారు, వారు కూడా ఈరోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్గా ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది. శాప్కు ఒక వెన్నుండి మేము ప్రోత్సహిస్తామని చెప్పడం మాకు ఇంకా ప్రోత్సాహాన్ని ఇచ్చింది. వారి తరఫున కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మౌలిక సదుపాయాల కల్పనలో వారి యొక్క పాత్ర కూడా ఉంటుందని రాబోయే వారం రోజుల నుంచి అమరావతి అన్ని శుభదినాలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. దానిలో భాగంగా అమరావతి గత వారంలో అమరావతి రాష్ట్ర రాజధానిగా ప్రకటించడం, అంతేకాకుండా రాజముద్ర పొందడం, ఈ అమరావతిలో భాగమైన ఈ విజయవాడ మహానగరంలో మనం ముందు రాజధానిని సాధించుకున్నాం ఈ ప్రాంతానికి. అంతేకాకుండా రకరకాల నిన్న చూస్తే విజయవాడకి అత్యవసరమైన ఆటోమొబైల్ రంగానికి అత్యంత ముఖ్యమైన 3 రహదారులను కూడా నిన్న శంకుస్థాపన చేసుకున్నాం. ఇవాళ నుంచి పనులు మొదలుపై 8 రోజుల్లో ఆ పనులు కూడా మొదలై రోడ్లు అందుబాటులోకి వచ్చి లారీలు ఏది విజయవాడలోకి రాకుండా 24 గంటలు ఆటో నగర్కి లారీలో వెళ్ళే విధంగా రహదారులు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవాళ పొద్దున్న కూడా ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్ కూడా ఓపెన్ చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ స్టేడియం మొన్న
మన నందిగామలో అమరావతిలో భాగమైన నందిగామలో కేంద్రీయ విద్యాలయం ఓపెన్ చేసుకున్నాం. రేపు జగ్గైపేటలో 19 కోట్ల విలువైన రహదారులు ఓపెన్ చేసుకున్నాం. అన్నీ కూడా శుభదినాలు మొదలైనవి. అమరావతి ఏ రోజైతే సాధించుకున్నామో ఆ రోజు నుంచే శుభదినాలు స్టార్ట్ అయినాయి. ముఖ్యంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం. ఈ స్టేడియంకి ఎంతో విశిష్టత, ఎంతో చరిత్ర ఉన్న స్టేడియం. ఎప్పుడో చిన్నప్పుడు నేను కూడా ఇండియా వెస్టిండీస్ మ్యాచ్ ఇక్కడ చూసిన ఈ స్టేడియం యొక్క గొప్పతనాన్ని విజయవాడ వాసులందరికీ కూడా తెలుసు. హంపీ గారు కూడా ఇందాక చెప్పారు. హంపీ గారు కూడా చెస్ ట్రైనింగ్ ఇక్కడ ఉన్న ఇండోర్ స్టేడియంలోనే నేర్చుకున్నాను. ఈ స్టేడియంకి నాకు చాలా అనుబంధం ఉందని వారు కూడా చెప్పారు. ఇటువంటి ఎంతోమంది ఇంటర్నేషనల్ క్రీడాకారులకే కాదు, ప్రతినిత్యం ఉండే విజయవాడ క్రీడాకారులందరికీ కూడా ఈ స్టేడియంతో విజయవాడ వాసులందరికీ అనుబంధం ఉంది. అటువంటి స్టేడియం కొన్ని సంవత్సరాలుగా క్రీడల కన్నా కార్యక్రమాలకి క్రీడాకారుల చిలకాల కోరిక, విజయవాడ ప్రజల కోరిక ఐజీఎంసీ స్టేడియంని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు ఇస్తారని చెప్పి అనేక సందర్భాల్లో అడగడం జరిగింది. మీడియా కూడా మీరు కూడా అనేక సందర్భాల్లో దీని మీద స్టోరీలు కూడా వేయడం జరిగింది. నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇదే మీడియా మీరు అందరూ వస్తున్నారు పోతున్నారు, ఐజీఎంసీ గురించి పట్టించుకుంటారా లేదా అని మీరు అడిగారు. ఆ రోజే మేము మాట ఇచ్చాం. నేనున్నంగానే ఐజీఎంసీ రూపురేఖలు మారుస్తామని చెప్పాం. తదనుగుణంగానే ఈరోజు ఫేజ్ 1కు సంబంధించిన భూమి పూజ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. 3 ఫేజుల్లో ఐజీఎంసీ స్టేడియం పర్ఫెక్ట్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో క్రీడాకారులకు అందుబాటులోకి ఉంది. ఫేజ్ 1కు సంబంధించి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ కోర్ట్, అదేవిధంగా సింథటిక్ ట్రాక్స్, వార్మప్ ట్రాక్, దాంతోపాటు టెన్నిస్ కోర్ట్స్, దాంతోపాటు బాస్కెట్బాల్, అదేవిధంగా అథ్లెటిక్స్ సంబంధించిన మిగతా వాటిని ఫేజ్ 1లో తీసుకొని వస్తున్నాం. ఫ్లడ్ లైట్స్తో కూడా ఫేజ్ 2లో మల్టీపర్పస్ స్టేడియంస్ ఇవన్నీ కూడా వస్తాయి. ఫేజ్ 3కి సంబంధించి ఏదైతే ఉందో నేషనల్ ఎక్సలెన్సీ సెంటర్ కావాల్సిన ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అది ఫ్రంట్ వస్తుంది ఐజీఎంసీకి. అంటే దక్షిణాది రాష్ట్రాలకి ఐజీఎంసీ స్టేడియం తలమానికం కాబోతోంది. ఒక పక్క మున్సిపల్ డిపార్ట్మెంట్, కేంద్ర ప్రభుత్వం సహకారం, శాప్ ముగ్గురు కొలాబరేట్ అయ్యి దీని డెవలప్మెంట్కి శ్రీకారం చుట్టాం. ఈ భూమి పూజ కార్యక్రమం కూడా మీరు చూశారు. ఒక పక్క మా క్రీడాకారుల ధ్యేయంతో మేము పనిచేస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఐజీఎంసీ రూపురేఖలు మారుతున్నాయంటే ఈరోజు విజయవాడ ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు, అసోసియేషన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు, మీడియా ఆనందం వ్యక్తం చేస్తుందని కూడా తెలియజేసుకుంటూ ఇదో శుభ పరిణామం. ఒక పక్క మేము ఈ మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. గతంలో 5 ఏళ్ళలో బాధేసే విషయం ఏంటంటే ఈ భూమి పూజ కార్యక్రమం ఈరోజు చేయాల్సిన కార్యక్రమం కాదు. ఆ 120 కోట్ల ఏదైతే స్కామ్ ఉందో ఆడుదామాందా అది 120 కాదు. ప్రజల సమస్యల్ని ప్రతిబింబిస్తూ వారి గొంతుకగా నిలవడమే లక్ష్యంగా ఏఆర్ టీవీ ఛానల్ ని ప్రారంభించినట్లు నిర్వాహకులు అమ్మ ఓల్డేజ్ హోమ్ కేర్ నర్సింగ్ సర్వీసెస్ అధినేత డి రాంబాబు స్పష్టం చేశారు. వార్తలతో పాటు వినోదం, ప్రజా ప్రయోజనాల కార్యక్రమాలకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. బుధవారం గుణదలలోని అమ్మ ఓల్డేజ్ హోమ్ లో ఏఆర్ టీవీ తెలుగు ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. పూజా కార్యక్రమాల అనంతరం కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆత్మీయుల, బంధువుల సమక్షంలో కేక్ కట్ చేసి పలువురికి తినిపించారు. ఈ ఆనందోత్సవాల మధ్య జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో అధినేత రాంబాబు మాట్లాడారు. గత 15 ఏళ్లుగా వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తూ సామాజిక సేవలో ఉన్నామని, అదే స్ఫూర్తితో ఈ ఛానల్ ని ఏర్పాటు చేశామని చెప్పారు. వార్తలతో పాటు వినోదం, ప్రజా ప్రయోజనాల కార్యక్రమాలకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడారు. సమాజ శ్రేయస్సు కోసం మన రాంబాబు ఏర్పాటు చేసిన ఏఆర్ ఛానల్ దినదినాభివృద్ధి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్, నెల్లూరు, వైజాగ్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు, మీడియా మిత్రులు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవంలో మాజీ ఓల్డ్ ఐరన్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బొక్క సత్యనారాయణ, విజయవాడ శెట్టి బలిజ ప్రెసిడెంట్ కడలి బంగారు వెంకటేశ్వరరావు, ఎన్ఎస్ నాయుడు, కేబి వెంకటేశ్వరరావు, రాధాకృష్ణ, కళ వెంకట దుర్గారావు, డి వాసు, విజయ్ కుమార్, జి శివశంకర్, డి కుమార్, డి ప్రసాద్, పి అనిల్, ఏ వెంకటేశ్వర్లు, ఎన్ కిషోర్, కె శ్రీనివాసరావు, ఎం వెంకట రామారావు, డి కిషోర్, డి వసంతరావు, జి సావిత్రి, మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మిత్రులకి, మళ్ళీ మీడియా మిత్రులకి, ఈ ప్రోగ్రాం కోసం హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి, నెల్లూరు నుంచి, వైజాగ్ నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను, కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇది నేను ఛానల్ ప్రారంభించడానికి అంటే నేను ఇక్కడ చుట్టుపక్కల పెరిగిన వాతావరణం కానివ్వండి, నేను తిరిగిన ఇది కానివ్వండి, ఏదైనా రకరకాల ఆలోచనలు, రకరకాల కోరికలు, రకరకాల కొన్ని భావాలతో నేను ఈ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. మనం చేయాలనుకున్నది కొన్ని ఇంకా అంటే చాలా మంది చేస్తున్నారు, చాలా మంది చాలా రకాల కార్యక్రమాలు అంటే ఇంకా మీడియా ఏదైనా చేయాలనుకున్నాడు మీడియా వాళ్ళు చేస్తున్నారు, సినిమా రంగం వాళ్ళు చేస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చేస్తుంటారు. నాకు ఈ విధానంలో కొంచెం చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నాకు ఇది ప్రధానంగా చేయడానికి నా మిత్రులు తోటి ఈ మీడియా మిత్రులు సహకారం చాలా ఉంది. ఎటువంటి స్వార్థం లేకుండా నాకు నేను చెప్పిన వెంటనే, అడిగిన వెంటనే ముందుకు వచ్చి చేద్దాము అన్నగారు అని చెప్పేసి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నా. నేను వృద్ధుల ఆశ్రమం 2020 నుంచి వృద్ధుల ఆశ్రమం నడుపుతున్నాను. 2020 అది ఇంకా ముందు నుంచి సుమారు 15 సంవత్సరాల నుంచి వృద్ధుల ఆశ్రమం నడుపుతున్నాను. అది ఒక కారణం కూడా ఉంది దీంట్లో, కొన్ని మనం చేయాలనుకున్న వీటి గురించి. ఈ ఛానల్ లో నేను చాలా ఒక ప్రధాన ఛానల్ ఎలాగా చూపిస్తారో అన్ని ఎంటర్టైన్మెంట్లు కాకుండా న్యూస్ ఛానల్తో పాటు ఎంటర్టైన్మెంట్, ఇది కొన్ని ప్రజాసేవ కోసం మనం చేయాలా. ప్రజలకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ అందించడమే కాకుండా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. గుణదల విద్యుత్ సౌదలో ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ నూతన కార్యాలయానికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడారు. ఏపీసీపీడీసీఎల్ నూతన కార్యాలయం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. సిబ్బంది సమిష్టి కృషితో విద్యుత్ శాఖకు మంచి పేరు వచ్చిందని అన్నారు. సుమారు 35 నుంచి 40 కోట్ల రూపాయల వ్యయంతో 65,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక కార్పొరేట్ కార్యాలయాన్ని నిర్మించుకున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం వేగంగా జరుగుతుందని తెలియజేశారు. ప్రభుత్వ లక్ష్యాలు, ఆదేశాలకి అనుగుణంగా పనిచేస్తూ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం విద్యుత్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ను నిరంతరం అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. నమస్కారాలు. చాలా మంచి కార్యక్రమం. గతంలో మనం 3 ప్రాంతాల నుంచి పనిచేస్తూ ఉండేవాళ్ళమే, విద్యుత్ సేవలు అందిస్తూ ఉండేవాళ్ళమే. ఇవాళ మంచి బిల్డింగ్, కార్పొరేట్ ఆఫీసు, దాదాపు 35 నుంచి 40 కోట్ల రూపాయలతోటి 65,000 స్క్వేర్ ఫీట్ తోటి ఇక్కడ నిర్మించడం జరిగింది. అందరు విద్యుత్ శాఖ అధికారులందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ అందరూ తెలియదు కాదు, 2 సంవత్సరాల 2 నెలలు అయింది. మీ అందరూ కష్టపడి పనిచేయబట్టి ఇవాళ విద్యుత్ శాఖకి ఇంత మంచి పేరు వచ్చింది. ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. ఇవాళ మనం ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా పవర్ డిస్టర్బెన్స్ ఉండకూడదు, క్వాలిటీ పవర్ ఇవ్వాలి, పవర్ బిల్లులు పెంచకూడదు. ఈ ఉద్దేశంతో మనం ఇవాళ కార్యక్రమం పనులు చేస్తూ ఉన్నాం. అదే కాకుండా సూర్య గారు లాంటి కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న కార్యక్రమాన్ని సమర్థవంతంగా మన అధికారులు అందరూ కూడా కింద పనిచేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. ఇంకా చేయాల్సిన అవసరం కూడా ఉంది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ ప్రకారం. అదేవిధంగా పగలపూట పవరు రైతులకు ఇవ్వడం కోసం పిఎం కుసుము కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అవి కూడా టెండర్లు అయిపోయినాయి, తొందరలోనే పనిచేస్తాం. అదేవిధంగా సబ్స్టేషన్స్ నిర్మాణం జరుగుతుంది. ఇందాక విజయానంద్ గారు చెప్పినట్టు చరిత్రలో ఎప్పుడు లేనట్టు ఇవాళ మనం పవర్ జనరేషన్ కూడా రికార్డ్ స్థాయిలో జనరేట్ చేయడం జరిగింది. దాని ద్వారా పగలపూట డే టైం ఎక్కడన్నా పవర్ తక్కువకుంటే దాన్ని కొనుక్కుంటూ ఈవినింగ్ పీక్ అవర్ని మనమే జనరేట్ చేసుకుంటూ ఎక్కడ కూడా పవర్ ఇబ్బంది లేకుండా పవర్ లాసెస్ తగ్గించుకుంటా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం, మన డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మనం కరెంటు బిల్లు పెంచకూడదు, పవర్ డిస్టర్బెన్సెస్ ఉండకూడదు, లో వోల్టేజ్ సమస్య ఉండకూడదు.
ఇంకా ఆధునిక పద్ధతులన్నీ కూడా మనం తీసుకొని ఇంకా పవర్ జనరేషన్, ఎందుకంటే రోజు రోజుకు పెరిగేది డిమాండ్, తగ్గేది అనేది ఉండదు. దాని ప్రకారం మనం కూడా సబ్స్టేషన్స్ నిర్మాణం చేసుకుంటూ కొత్త పద్ధతుల్ని పవర్, ఇప్పుడు సోలార్ తీసుకుంటాం, చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు, విండ్ చేస్తున్నారు, పిఎస్పీలు తీసుకున్నాం. ఎక్కడ లేని విధంగా మన బ్యాటరీ స్టోరేజ్ను కూడా. విజయవాడ నగర అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంతో చిత్తశుద్ధి ఉందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. ఆటోనగర్ పరిసర ప్రాంతాల మార్గాన్ని సుగమం చేసేందుకు 105 కోట్ల మేర రూపాయలు నిధులు కేటాయించిన రోడ్లను అభివృద్ధి చేస్తున్నారని వెల్లడించారు. ఆటోనగర్ ప్రాంతానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా లారీలు కూడా వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యే తెలిపారు. 3వ డివిజన్ సీతారామనగర్ డైమండ్ వ్యాలీ అపార్ట్మెంట్ ఏరియాలో ప్రజా సమస్యలపై తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తదనంతరం ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ చంద్రబాబుకు విజయవాడ పట్ల ఎంతో చిత్తశుద్ధి ఉందని, ఆసియాలోని అతిపెద్దదైన ఆటోనగర్ ప్రాంతానికి అనుసంధానంగా ఉన్న రోడ్లను 105 కోట్ల మేర రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు తెలియజేశారు. బల్లెంవారి వీధి రోడ్డు అభివృద్ధితో ఆటోనగర్ పరిసర కాలనీలకు మార్గం సుగమం అవుతుందని చెప్పారు. 3వ డివిజన్ సీతారామనగర్ డైమండ్ వ్యాలీ అపార్ట్మెంట్ ఏరియాలో అనేక అపార్ట్మెంట్లు వస్తున్నాయని చెప్పారు. 20 లక్షల రూపాయల మేర నిధులతో సీసీ రోడ్డును నిర్మిస్తున్నామని తెలిపారు. రానున్న కాలంలో ఈ ప్రాంతం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. బాబు గారికి విజయవాడ మీద చిత్తశుద్ధి ఎంత గొప్పదేంటి. ఆటో నగర్కి లారీలు రావడానికి అనేకమైన ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. ఒక అతి పెద్ద ఆటో నగర్, అది ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ఏషియన్ కంట్రీస్లో కూడా అన్నిటికంటే పెద్దది. రోజుకు 1,00,000 మంది కార్మికులు అక్కడ పనిచేస్తూ ఉంటారు. వెహికల్స్ రాకపోతే వాళ్ళందరూ ఉపాధి కోల్పోతారని చెప్పి ఆయన చెప్పగానే సిఆర్డి నారాయణ గారికి చెప్పి, మినిస్టర్ గారికి చెప్పి 105 కోట్లు ఇచ్చి దీనికి అనుసంధానంగా ఉన్న రోడ్లన్నీ కూడా మహానాడు రోడ్డు ఎక్స్టెన్షన్ కానివ్వండి, బల్లెంవారి వీధి రోడ్డు కానివ్వండి, అదేవిధంగా టవర్ లైన్ రోడ్డు కానివ్వండి, ఈ 3 రోడ్లు ఆటో నగర్కి ఎంత ఉపయోగం, ఈ కాలనీలు కూడా బాగా ఉపయోగం. ఈ కాలనీలు శీఘ్రంగా పెరుగుతున్న ఈ కాలనీలకి ఎటు వెళ్ళటానికి దారి లేని సందర్భంలో టవర్ లైన్ రోడ్డు ఏర్పాటు చేసిన తర్వాత కొంతవరకు మెరుగైనా ఇప్పుడు బల్లెంవారి వీధి రోడ్డుతో దీనికి పూర్తి కళ, అన్ని కాలనీలకి పూర్తి కళ వస్తుందనేది నాకు ప్రగాఢ నమ్మకం. అంతేకాకుండా ఎటు వెళ్ళాలన్నా కూడా మార్గం సుగమం అవుతుంది. ఇటు మచిలీపట్నం ఇప్పుడు వెళ్ళాలంటే అనేకమైన పెద్ద పెద్ద రోడ్లు ఏర్పాటు జరుగుతోంది. ఈ కాలనీలకి, ఆటో నగర్కి, ఈ కాలనీలకి ఉపయోగపడే ఆ రోడ్లు 6-7 నెలల్లో పూర్తయితే ఈ ప్రాంతం యొక్క రూపురేఖలు కూడా మారుతాయి. ఇంకా అనేకమైన రోడ్లు చిన్న చిన్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ రోజున 20 లక్షలతో ఒక సిమెంట్ రోడ్ని, ఎందుకంటే ఎంత అపార్ట్మెంట్లు నూతనంగా. అమరావతి అభివృద్ధి పదంలో సాగాలని, అడ్డంకులన్నీ తొలగిపోవాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు అమరావతి జేఏసీ సభ్యులు వెల్లడించారు. తమకు సహకరించిన ఆలయ సిబ్బందికి, చైర్మన్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటూ అమరావతి జేఏసీ నాయకులు, మహిళా, రైతులు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అమరావతి జేఏసీ నాయకులు శ్రీ రాధాకృష్ణ, ఇతర సభ్యులు హారతులు ఇచ్చి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడ్డంకుల్ని తొలగిపోయి రాజధాని అమరావతి అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించామని చెప్పారు. మాకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వచ్చిన మనోవేదనకు గురైన ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మను దర్శించి మా మొరను ఆలకింపజేసి ఉపశమనం పొందడం ఈ ప్రాంత ప్రజలకు ఆనవాయితీ. దాని ప్రకారమే ఈ రాజధానికి కూడా చట్టబద్ధత కావాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. దానికి అన్ని రకాల మార్గాలను సుగమం చేసి దేశవ్యాప్తంగా కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ఉంటుందని భావించేటట్లు చేసి అందరి మద్దతు పొంది ఈరోజు ఆ యొక్క అమరావతి రాజధానికి చట్టబద్ధత వచ్చింది. దాని నిమిత్తం మేము కోరిన మీదట చైర్మన్ గారు బొర్రా రాధాకృష్ణ గారు, అదేవిధంగా ఈవో గారు సీనా నాయక్ గారు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి, ఎందుకంటే ఈ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండటానికి మీ వంతు కర్తవ్యం ఉంది కాబట్టి మీకు అమ్మవారి కృపని మీ మీద ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తామని చెప్పి మాకు ఈ విధంగా దర్శన ఏర్పాట్లని, అదేవిధంగా తీర్థ ప్రసాదాలను అందించినటువంటి చైర్మన్ గారు బొర్రా రాధాకృష్ణ గారికి, ఈవో గారు సీనా నాయక్ గారికి, అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ, అదేవిధంగా సిబ్బందికి, పూజారుల గారికి, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరఫున పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.
43 ఏళ్లుగా శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు నరసింగరావు వెల్లడించారు. ప్రతి సంవత్సరం మరింత ఘనంగా వైవిధ్యభరితమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఉత్సవాలని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కోరిన వారికి కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ స్వామివారు వెలుగొందుతున్నారని స్పష్టం చేశారు. కృష్ణలంక గౌతమి నగర్ 4వ లైన్లో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో సీతారామచంద్రుల్ని కొలుస్తూ భక్తులు పెద్దెత్తున వేడుకల్లో పాల్గొన్నారు. గత 42 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సాంప్రదాయం ఈ ఏడాది 43వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా నిర్వాహకులు నరసింహారావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఘనంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాలని నిర్వహిస్తున్నామని అన్నారు. నవమి వేడుకల్లో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని అన్నారు. కుంకుమార్చనలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, ఆధ్యాత్మిక భజనల కార్యక్రమాలు జరిగాయని అన్నారు. రాత్రి 9 గంటలకు నిర్వహించే పవలింపు సేవతో కార్యక్రమాలు ముగుస్తాయని తెలియజేశారు. భారీగా అన్నదాన ఉత్సవాల్లో భాగంగా 9వ రోజున దాదాపు 4000 నుండి 5000 మందికి పైగా భక్తులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎటువంటి ఆటంకాలు కలగకుండా భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. సంవత్సరం పెరుగుతా దినాభివృద్ధిగా సాగుతా వెళ్తుందమ్మా. ఘనంగా సంవత్సరం ఒకటి పెరుగుతా వెళ్తుందమ్మా. భోజనాలు గాని జనాభా గాని బాగా ఘనంగా చేస్తున్నాం అన్నమాట. స్వామివారు అలా చేపిస్తున్నారు బాగా ఘనంగా. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్? 43వ సంవత్సరం అమ్మా ఇది. 43వ సంవత్సరం. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇంకా ఇలాగే ఇంకా అది స్వామివారు ఆజ్ఞమ్మా. ఆయన ఎప్పటి వరకు చేపించుకుంటాడో ఆయన ఇష్టం అన్నమాట. ఇప్పుడు ఎన్ని రోజు శ్రీరామనవమి ఎన్నో రోజు? 9వ రోజు అమ్మా. 9వ రోజు అన్నదానం చేశారు కదా. అన్నదానంలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏమన్నా జనాభా బాగా పెరిగారమ్మా. ఫస్ట్ ప్లేట్ ప్రసాద్ అండి, జిఎస్టీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తుంటాను. మేము 43 ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న ఇదేసి స్టార్ట్ చేసామండి. ఆ రోజు నుంచి చేసుకుంటూ వస్తున్నాం కంటిన్యూగా. తర్వాత మా తరం తగ్గిన తర్వాత మా తమ్ముళ్ళు వీళ్ళంతా స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాం. కళ్యాణం చేసిన తర్వాత 9వ రోజు భోజనాలు, పాలం సేవ ఇవన్నీ అయిపోయిన తర్వాత భోజనాల కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసి బాగా చేసుకొస్తున్నాం అండి. అంతా స్వామివారి దయతో వెరీ హ్యాపీ. శ్రీలక్ష్మి అండి. మా పెళ్ళై 28 సంవత్సరాలు అయ్యింది. మా వారు చేతికొచ్చి 35 సంవత్సరాలు. ఈయన చేతికొచ్చి 35 సంవత్సరాల నుంచి మామూలుగా నా పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను. సంవత్సరం పెరుగుతుందే గాని అస్సలు తగ్గట్లేదు. మేము ఒకప్పుడు 2000 కడతానికే మాకు కష్టంగా ఉండేది. ఇవాళ ఆయన దయ వల్ల 2 లక్షలు ఖర్చు పెట్టే స్టేజీలో ఉంచాడు మమ్మల్ని. ఇది జనాలందరికీ మొక్కులు మొక్కుకున్న అందరికీ బాగా జరుగుతున్నాయి. బాగా పేరు వచ్చింది. ఈ సంవత్సరం అయితే అనుకున్నవి జరుగుతున్నాయి అనేసి ఎవరి కాళ్ళే వచ్చి చెప్తున్నారు. ఆయన రాముల వారు అలా చేపించుకుంటున్నాడు. ఇక్కడ నేనున్నాను అని నిరూపించుకుంటున్నాను. నా పేరు విజయలక్ష్మి అండి. 43 సంవత్సరాలు చేస్తున్నారండి. నా పెళ్ళై 20 సంవత్సరాలండి. 20 సంవత్సరాలను చేస్తున్నాను. సంవత్సరం పెద్దగానే చేస్తున్నారు కానీ చిన్నగా అయితే చేయట్లేదండి. ఇంకా భక్తులు పెరుగుతున్నారండి. చాలా బాగా చేస్తున్నారు. వార్త ముగించే ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని సీఎం దిశానిర్దేశం. జాతీయ రహదారులు రాష్ట్రంలోని పోర్టులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలను కనెక్ట్ చేసేలా నిర్మాణం చేపట్టాలని సూచన. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడమే చంద్రబాబు లక్ష్యమని మాజీ సీఎం జగన్ ఆరోపణ. రాజధాని విషయంలో తమ పార్టీ ఒక స్పష్టమైన ఆచరణాత్మకమైన ప్రణాళికతో ఉందని జగన్ వెల్లడి. కేవలం కాంట్రాక్టుల ద్వారా కమిషన్లు దండుకోవటానికే అమరావతిని తెరపైకి తెచ్చారని, ఇది ప్రజలను మోసం చేయటమేనని ఆగ్రహం. రాబోయే 3 సంవత్సరాలలో ప్రతి నగరం, పట్టణం, గ్రామాల్లో క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ క్రీడారంగంలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రగామిగా నిలిపేలా కృషి చేస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ వెల్లడి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అభివృద్ధికి 170 కోట్లతో భారీ ప్రణాళిక చేపట్టామని వ్యాఖ్య. ఘనంగా ఏఆర్టీవీ ఛానల్ ప్రారంభోత్సవం. పూజా కార్యక్రమాల అనంతరం కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఏఆర్టీవీ ఛానల్ అధినేత రాంబాబు. ప్రజల సమస్యల్ని ప్రతిబింబిస్తూ వారి గొంతుకగా నిలవడమే లక్ష్యంగా ఏఆర్టీవీ ఛానల్ ను ప్రారంభించినట్లు రాంబాబు స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.